ఆరాధనకై మనము చేరవచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయమున ఆయన యొక్క మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ మేరకు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై ఇలాగూ చేయుడి అని ఆయన చెప్పినటువంటి మాట మేరకు ఆయన్ను ఆరాధించటానికి, ఆయన్ను పూజించడానికి మనం చేరివచ్చి ఉన్నాం. ఆరాధనకై మనం చేరివచ్చి ఉండగా, లేక ఆయనను పూజించడానికి మనం వచ్చి ఉండగా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో తూర్పు దేశపు జ్ఞానులు వారు ఆరాధించినటువంటి ఆరాధన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి మన యొక్క ఆరాధన విధానం ఎలా ఉంది, మనం ఎలాగ ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాం, ఎలాగ ఆయన్ను పూజిస్తున్నాం అని మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకొని, జ్ఞానులు ఆరాధించినటువంటి రీతిలో మనం ఆరాధించగలుగుతూ ఉన్నామా అని పరీక్ష చేసుకొని సరైన రీతిలో ఆరాధించడానికి మరి దేవుడు ఈ యొక్క భాగాన్ని మన ముందు ఉంచి ఉన్నాడు. మనకు తెలుసు, మనం చదువుకున్నటువంటి భాగం యేసు ప్రభువు వారు పుట్టినటువంటి సందర్భాన్ని గురించి మనం చదువుకున్నాం. ఆ సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినట్టుగా మనం ఎరిగి ఉన్నాం. అక్కడ వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అని. వారు ఆ నక్షత్రమును చూచి అంటే యేసు ప్రభువును సూచిస్తున్నటువంటి ఆ నక్షత్రమును చూచారు, లేక ఆయన ఉన్నటువంటి స్థలాన్ని చూపించేటటువంటి ఒక నక్షత్రం. కాబట్టి ఆ ఆలోచన కలిగి, ఆయనను గురించినటువంటి ఆలోచన కలిగి వారు ఎలాగా ఆ సన్నిధిలో ఆయన ఉన్నటువంటి స్థలానికి లేక ఆయన సన్నిధిలోనికి వస్తూ ఉన్నారంటే అత్యానంద భరితులై అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆరాధించడానికి వచ్చేటప్పుడు అత్యానంద భరితులమై ఆయన సన్నిధానానికి వచ్చి ఆరాధించాలి. అది చాలా ప్రాధాన్యమైనటువంటిది. కీర్తనల గ్రంథంలో 100వ కీర్తనలో మనం చూస్తే కీర్తనాకారుడు అక్కడ చూడండి ఏమని రాస్తూ ఉన్నాడంటే, 100వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఇంకా కిందికి వస్తే 4వ వచనంలో అంటాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. ఆయన్ను ఆరాధించడానికి వచ్చేటప్పుడు సంతోష భరితులమై సంతోషముతో దేవుని సన్నిధానానికి రావాలి. ఆరాధించడానికి వస్తూ ఉన్నాం, ఆయన్ను పూజించడానికి వస్తూ ఉన్నాం అనేది అది దుఃఖకరమైనటువంటి విషయం కాదు. మన జీవితంలో ఆయన చేసినటువంటి గొప్ప మేలు ఉంది, దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టే వస్తూ ఉన్నాం. మనల్ని రక్షించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించడానికి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా మనం దేవుని సన్నిధానంలోనికి రావలసిన వారం. ఆ విధంగా వారు వచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత వారు తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి అని మనం చూస్తాం. వారు వచ్చారు, అక్కడ ఆ తల్లి అయిన మరియను చూచినారు, ఆ శిశువును చూచారు. ఏ శిశువును? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చూచారు. కానీ వారు ఆయనను సాగిలపడి ఆయనను పూజించి మనం చూస్తాం. తల్లి అయిన మరియను చూచారు, ఇంకా అక్కడ ఏమేమి చూచారో కానీ వారి యొక్క గమనం ఎవరిపైన ఉంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీదనే. ఆరాధనకు పాత్రుడు ఆయనే. కాబట్టి ఆయనను చూచి సాగిలపడి ఆయనను పూజిస్తూ ఉన్నారు. పూజించడం అనేది ఆయనను ఘనపరచడం, ఆయనను గొప్ప చేయడం అనే సంగతిని మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదట ఆరాధించడానికి వచ్చేటటువంటి మనము సంతోషముతో దేవుని సన్నిధానానికి రావాలి. రెండవది, మన యొక్క దృష్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉండాలి.
ఆయన ఎదుట మనం సాగిలపడి ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి. మన యొక్క క్రియలు, మన యొక్క మనసులో ఉన్న తలంపులు కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే ఘనపరిచే విధంగా ఉండాలి. మన తలంపులు అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు, వచ్చింది ఆయన్ని ఆరాధించడానికి. కాబట్టి మన మనసు ఆయన మీద కేంద్రీకరించాలి. ఆ తర్వాత వారు ఏం చేస్తూ ఉన్నారంటే తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించడి. తర్వాత వారు పెట్టెలు విప్పి అంటే సిద్ధపరచుకొని వచ్చారు. కొన్ని వారు వచ్చేటప్పుడే ఆ నక్షత్రమును వెంబడించి వచ్చేటప్పుడే ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నారో, ఎవరిని పూజించడానికి వెళ్తూ ఉన్నారో, ఆయన్ను ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా ఘనపరచాలో, అర్పించే అర్పణల ద్వారా ఆయనను ఎలాగ బయలుపరచాలో, ఆయనను ఎలాగ ప్రచురం చేయాలో ఇవన్నీ ఆలోచించుకొని వచ్చారు. వారు జ్ఞానులు, జ్ఞానం కలిగిన వారు, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక సిద్ధపాటు కలిగినటువంటి వారుగా వారు వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధానానికి మనం వస్తూ ఉన్నాం, ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. ఏ విధంగా వస్తూ ఉన్నామో ఆలోచన చేసుకుందాం. సంతోషభరితులమై వస్తూ ఉన్నామా? ఉత్సాహ గానములు చేయొచ్చు ఆయన సన్నిధికి వస్తూ ఉన్నామా? మన యొక్క దృష్టి ఎలాగుంది? దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత మన యొక్క దృష్టి శిలువ పైన ఉంచామా? మనం ఆయన వైపు మన దృష్టి ఉంచామా? ఆయనను చూస్తూ ఉన్నామా? ఆయనకు సాగిలపడతా ఉన్నామా? ఆయన్ను పూజిస్తూ ఉన్నామా? ఏమి సిద్ధపరచుకొని వచ్చామా ఆయనకు అర్పించడానికి? వారు సిద్ధపడి వచ్చారు. ఆయన ఎవరో తెలుసుకున్నటువంటి వారే. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన వారు ఆ రాజును ఎలాగా ఘనపరచాలో, ఎలాగ ప్రచురం చేయాలో వారు అర్పించే అర్పణల ద్వారా వారు చూపించినటువంటి వారు. మనం చూస్తాం కదా, వారు ఏం చేశారు? మొదట బంగారమును సమర్పించారు. ఈ బంగారం అనేది ఈ లోహాలన్నిటిలో కూడా అది రారాజు అంటారు. అంటే మరి యేసు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని వెతుక్కుంటూ వచ్చారు. ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన రాజ్యాన్ని ఏలబోతాడు అన్నటువంటి సంగతిని ఎరిగి ఆ మహారాజును ఎలాగ ఘనపరచాలో, ఏ విధంగా ప్రచురించాలో ఆయనకు బంగారమును అర్పించడం ద్వారా, విలువైనటువంటి ఆయనకు అర్పించడం ద్వారా వారు ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు. మరి మనం వచ్చాం, ఏం సిద్ధపరచుకొని వచ్చాం? ఏం విలువైందో ఆయన దగ్గర తీసుకొని వచ్చాం? మనమే ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలా విలువైనది బంగారం, అది వారు తీసుకొని వచ్చారు. మరి ఈనాడు విలువైనది ఏముంది? మన యొక్క హృదయం నిండా ఆయనను నింపుకొని విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన్ను మనం ఆరాధించగలిగితే అదే ఆయనకు విలువైనటువంటి ఆరాధన. మరి అటువంటి ఆరాధన మనం చేయగలుగుతూ ఉన్నామా? మన ఆరాధనను చూచి ఆయన తృప్తి పొందుతూ ఉన్నాడా? మన ఆరాధన ద్వారా ఆయన ఘనపరచబడుతూ ఉన్నాడా? మనం అర్పించే అర్పణల ద్వారా ఆనాడు జ్ఞానులు చేసినటువంటి ఆరాధన మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా వారు సాంబ్రాణిని సమర్పించారు. ఈ సాంబ్రాణి యాజకత్వాన్ని సూచిస్తూ ఉంది, లేక ఆరాధన కూడా అది సాదృశ్యంగా మనం చూస్తాం. పాత నిబంధన కాలంలో వారు చూడండి, లేవీకాండము 2వ అధ్యాయం, నిర్గమకాండంలో కూడా కొన్ని సంగతులు ఉన్నాయి, కానీ లేవీకాండం 2వ అధ్యాయం 16వ వచనంలో అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలను, అది యెహోవాకు హోమము అన్నాడు. యాజకుడు దహించాలి. ఏది? సాంబ్రాణి అంతయు యాజకుడు. అంటే అక్కడ యాజకత్వం చేసేటప్పుడు సాంబ్రాణిని వారు ఉపయోగిస్తూ ఉన్నారు. నైవేద్యం అర్పించేటప్పుడు అది యెహోవాకు హోమము అని కూడా మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి అది ఆ యాజకత్వాన్ని సూచిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాజకుడు చేస్తున్నటువంటి ఒక పని. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అని అక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయనే దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి మన ఉభయుల మధ్య ఉన్నటువంటి మన ఉభయుల మధ్య సంధి చేసినటువంటి వాడు, సమాధానమునిచ్చినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. పౌలు కూడా తిమోతికి రాస్తూ అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని మనం చూస్తాం.
కాబట్టి ఆయన యొక్క మధ్యవర్తిత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాదు వారు కూడా ఆయన ఎలాంటి వాడో దాన్ని ప్రచురం చేస్తూ ఉన్నాడు. ఆయన రారాజుగా ఆయన రారాజు, ప్రభువులకు ప్రభుడు. అదే సమయంలో ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి నరులకు ఆయన మధ్యవర్తిగా వచ్చాడు అనే సంగతిని వారు ఆనాడు వారు అర్పిస్తున్నటువంటి అర్పణల ద్వారా ఆయన్ను ప్రచురించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది, బోళమును వారు సమర్పించారు. ఈ బోళము ఆయన యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంది. 2 సందర్భాల్లో లేక 3 సందర్భాల్లో బోళం ఉపయోగించబడింది. అందులో ఇప్పుడు మనం ఒక చోట చూసాం. ఇది ఆయన పుట్టుక సమయంలో అది ఉపయోగించబడింది. అంటే ఆయన పుట్టుకను జ్ఞాపకం చేస్తూ ఉంది. రక్షకుడుగా ఆయన జన్మించినటువంటి సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనం, అంతటా బోళము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు అని. ఆయన సిలువ వేయబడుతున్నటువంటి సమయంలో ఆయనకు ఏమిస్తూ ఉన్నారు? బోళముతో కలిపినటువంటి ద్రాక్షారసం ఆయనకి ఇచ్చారు కానీ అది ఆయన పుచ్చుకోలేదు అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే బోళముతో కలిపినటువంటి ఆ ద్రాక్షారసం మత్తునిస్తుంది. అంటే ఆ గాయముల వలన కలిగే బాధను తగ్గిస్తుంది, లేక అది కనబడకుండా చేస్తుంది. కానీ యేసు ప్రభు దాన్ని అంగీకరించలేదు, దాన్ని పుచ్చుకోలేదు. కారణం ఏంటంటే ఆయన వచ్చినటువంటి కారణం ఆ యొక్క శిలువ కార్యాన్ని చేయడానికే, ఆ బాధలు అనుభవించడానికే ఆయన వచ్చాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తాం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను అని. నిశ్చయముగా భరించడానికే వచ్చాడు ఆయన. కాబట్టి ఆ యొక్క బోళముతో కలిపిన ద్రాక్షారసం ఆయన పుచ్చుకోలేదు, ఆయన నిరాకరించాడు. సంపూర్ణంగా ఆ బాధను మన కొరకు అనుభవించడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడు. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆయన యొక్క శిలువ కార్యాన్ని కూడా వారు జ్ఞాపకం చేశారు. ఇదిగో ఆయన మనందరి పాపముల కొరకై మరణించబోతా ఉన్నాడు అని కూడా వారు ఆనాడు ప్రచురం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యోహాను భక్తుడు రాస్తూ యోహాను సువార్తలో, అక్కడ చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం, మొదట రాత్రివేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తును తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి అని మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క దేహమును తీసుకొని సమాధిలో పెట్టడానికి వెళ్ళే ముందు ఈ నికోదేము అనే వ్యక్తి బోళముతో కలిపినటువంటి అగరు తీసుకొని వచ్చాడు. ఇది ఆయన యొక్క దేహానికి పూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు? ఇది ఆయన యొక్క సమాధి కార్యక్రమానికి చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క దేహము కుళ్ళిపోకుండా ఉండడానికి, ఆయన దేహము కుళ్ళిపోకుండా ఉండే నిమిత్తము ఆ బోళముతో కలిపినటువంటి అగరును, సుగంధ ద్రవ్యాలను ఆయనకు పూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క బోళము అనేది ఆయన పుట్టుకను జ్ఞాపకం చేస్తూ ఉంది, రక్షకుడుగా ఆయన జన్మించిన జన్మను జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాదు నరులకు దేవునికి మధ్యవర్తిగా వచ్చినటువంటి ఆయనను జ్ఞాపకం చేస్తూ ఉంది. అదేవిధంగా మన కొరకై శిలువలో బాధలు అనుభవించిన ప్రభు అయిన యేసుక్రీస్తును, సమాధి చేయబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ జ్ఞానులు ఎంత క్రమమైనటువంటి పద్ధతిలో ఆయన్ను ఆరాధించారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఆ యొక్క నక్షత్రమును చూచి సంతోషభరితులయ్యారు. అంటే సంతోషముతో ఆయన సన్నిధానానికి వచ్చారు, సంతోషముతో ఆరాధించడానికి వచ్చారు, సంతోషముతో ఘనపరచడానికి వచ్చారు. అదే సమయంలో ఎవరిని ఆరాధించడానికి వచ్చారో ఆయన మీద వారి యొక్క దృష్టి పెట్టారు. మరియను చూచారు, కానీ శిశువును చూచి ఆయనకు సాగిలపడి ఆయనను పూజించినట్టుగా మనం చూస్తాము. ఆ తర్వాత వారు సిద్ధపరచుకొని వచ్చారు. ముందుగానే ఎవరిని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నారో ఎరిగినటువంటి వారు, ఆయన గొప్పతనాన్ని ఎరిగినటువంటి వారు. కాబట్టి ఆయనను ప్రచురం చేయడానికి వచ్చారు. ఈనాడు బలలో పాల్పంపులు పొందుతున్నటువంటి మనం కూడా ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి అని కొరింథీయులకు రాస్తూ పౌలు అంటాడు, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. మరి మనం ఎలా వస్తూ ఉన్నాం, ఎలాంటి సిద్ధపాటు మనం కలిగి వస్తూ ఉన్నామో మనమే జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, సిద్ధపాటు మనకుందా? క్రమమైనటువంటి ఆరాధన మనకుందా?
ఒక్కొక్క మెట్టుగా సంతోషంతో రావడం కదా, ఆయనను చూడడం, ఆయన మీద దృష్టి పెట్టడం, ఆయనకే సాగిలపడడం, ఆయననే పూజించడం, ఆయన్నే ఘనపరచడం, ఆయన యొక్క మరి జన్మమును గురించి, ఆయన యొక్క శిలువ మరణాన్ని, ఆయన బాధలను గురించి, ఆయన యొక్క సమాధిని గురించి ఇవన్నీ వారు ప్రచురం చేస్తూ ఉన్నారు. అయితే ఈనాడు ఆయన సమాధిలో లేడు. ఆయన 3వ దినమున మృత్యుంజయుడై లేచాడు. ఆయన ఆ ప్రభువును ఆరాధించడానికి మనం వచ్చాము. ప్రియమైన వారలారా, మన కొరకు మరణమును గెలిచి లేచినటువంటి దేవుడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు, అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇలాగూ చేయుడి అన్నాడు. మరి మన యొక్క ఆరాధన క్రమం ఎలాగుంది, మన యొక్క ఆరాధన విధానం ఎలాగుంది, ఎలాగ పూజిస్తూ ఉన్నాం? జ్ఞానులు పూజించిన రీతిలో మనం కూడా ఆయన్ను పూజించాలి. వారు జ్ఞానులు. మరి దేవునిలో మనం కూడా మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు బుద్ధిహీనులం, కానీ దేవుడు మనల్ని జ్ఞానులుగా ఎన్నిక చేసుకొని దేవుని జ్ఞానం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలముగా, ఆయన రక్తము చేత మరి విమోచించబడినటువంటి వారముగా ఆయన్ను ఏ విధంగా ఆరాధించాలో ఒక క్రమమైన పద్ధతిలో ఆయన్ను ఆరాధించాలి. అబ్రహాము కూడా ఆ బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట మనం ఏం చూస్తామంటే, ఆయన కట్టెలను క్రమముగా పేర్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఆరాధించేటప్పుడు ఒక క్రమమైనటువంటి పద్ధతి అవసరం, ఒక క్రమం ఉండాలి ఆరాధించే విషయంలో. కాబట్టి అలాగా ఆరాధించగలిగితే ఆయన సంతోషించేవాడు. కాబట్టి మన యొక్క ఆరాధనలో కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎందుకు వచ్చాడు? మనం రక్షించడానికే వచ్చాడు. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మనందరి దోషములు ఆయన మీద ఉండగా, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆ శిలువలో మన కొరకు ఆయన అర్పించుకున్నాడు. మన నిమిత్తమై సమాధి చేయబడ్డాడు. తిరగా 3వ దినం మృత్యుంజయుడై లేచాడు. తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక దినమైన రాబోతూ ఉన్నాడు మనల్ని పిలుచుకొని వెళ్ళడానికి. అట్టి గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చి ఉండగా, అట్టి దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా యథార్థమైనటువంటి హృదయాలతో, ఆత్మతో, సత్యముతో ఆయన్ను ఆరాధించడానికి దేవుడు తన కృప అనుగ్రహించుగాక.